కీర్తనకారుడు 34వ సంకీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాయబడుతుంది. వారు ఆయన తట్టి చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపక పోవును. ఈ కీర్తనలో ప్రతి కీర్తనలు కూడా మనం చూస్తున్నప్పుడు ఆ కీర్తన రాసిన భక్తుడు తన అనుభవాల నుంచి, తన జీవితం నుంచి జరిగిన సంఘటనలు బట్టి, తన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తనకు చేసిన సహాయాన్ని బట్టి ఆ మాటలు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తన భాగంలో మనం చూసినప్పుడు కీర్తనకారుడు తన జీవితంలో అనేకమైన సంఘటనలు, అనేకమైన పరిస్థితులు, శ్రమలు, భయాలతో కలుగుతున్నప్పుడు మనుషులు తనని అపహాసించి, అవమానపరిచి, సిగ్గుపరిచే మాటలు మాట్లాడినప్పుడు కీర్తన రాసిన ఆ భక్తుడు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని బ్రతిమలాడినప్పుడు దేవుడు తనకు కలిగిన ఆ యొక్క అవమానము, బాధల్లో నుంచి, సిగ్గుపడే పరిస్థితుల నుంచి విడిపించి తనని ఆస్వాదించినట్టుగా మనం ఈ కీర్తనలోని యొక్క మాటను మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, మీరు మీకు జీవితంలో కలుగుతున్న సంఘటనలను బట్టి, బాధలను బట్టి, భయాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, బంధువులను బట్టి, ఒకవేళ మీరు ఎవరినైతే నమ్మి ఆ యొక్క నమ్మక ద్రోహానికి కలిగి మోసగించబడి ఆ యొక్క పరిస్థితులు నలిగిపోయి సిగ్గుపడుతున్న దినాలు మీరు ఉంటే, ఈరోజు నాకు ధైర్యం చెప్పేవాడు, ఆదరించేవాడు, అవమానం నుంచి నన్ను విడిపించేవాడు ఎవరని ఎదురు చూస్తుంటే ఈరోజు మీకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. మీ యొక్క అవమానం నుంచి విడిపించేవాడు, మీ యొక్క అవమానాన్ని గౌరవంగా మార్చేవాడు, మీ యొక్క నిందనని మేలుగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వసించి ఆయన యొద్దకు మీరు వచ్చినప్పుడు ఆయన మీ యొక్క అవమానాన్నంతని కూడా తొలగించి మీ జీవితంలో ఆయన మీ యొక్క సిగ్గును గౌరవంగా మార్చడానికని సిద్ధంగా ఉన్నాడు. దావీదు యొక్క కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ మాటను మనం చూస్తున్నాం. మనుషులు ఆ యొక్క దావీదుని అవమానపరిచారు, స్నేహితులు కావచ్చు, నమ్మిన వారు కావచ్చు, దావీదుని సిగ్గుపరిచారు. కానీ దేవుడు తనని గౌరవపరిచి ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఒక రాజుగా దేవుడు దావీదుని అభిషేకించినట్టుగా, నియమించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, మీరు ఎంత పరిస్థితిలో, ఎంత నమ్మి మోసపోయిన ఆ సంఘటనలో అవమానానికి గురైపోయి నా బ్రతుకు ఇంతేనా అని ఆలోచన చేస్తే ఈరోజు దేవుని మీద ఆధారపడండి. మీ అవమానాన్ని గౌరవంగా మార్చగల సమర్థిగల దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.